రైల్వే ఆర్ఆర్సి ఎస్ఈసిఆర్ ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026. ఓకే, ఇక్కడ చూసినట్టయితే రైల్వే ఆర్ఆర్సి ఎస్ఈసిఆర్ ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 1644 ఐటీఐ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, వాటి వివరాలు ఏంటో చూద్దాం. మరి ద సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే హ్యాస్ అఫీషియల్లీ రిలీజ్డ్ ద Railway RRC SCCR Trade Apprentice Recruitment 2026 notification for 1644 apprentice vacancies. ఓకే, టోటల్ 1644 పోస్టులకైతే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దిస్ రిక్రూట్మెంట్ ఆఫర్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ 10th క్లాస్ ఐటీఐ క్యాండిడేట్స్. ఓకే, ఈ రిక్రూట్మెంట్ అనేది 10th పాస్ అయ్యి ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఓకే, 10th పాస్ ప్లస్ ఐటీఐ క్యాండిడేట్స్. ఓకే, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 5th May 2026 టు 4th June 2026. ఓకే, మే 5 నుండి అయితే జూన్ 4 వరకు అయితే అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అప్లై లింక్ అవైలబుల్ బిలో. ఓకే, అప్లై లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకోండి. ఆర్ఆర్సి ఎస్సీసీఆర్ ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 ఓవర్వ్యూ చూసినట్టయితే ఆర్గనైజేషన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, పోస్ట్ నేమ్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్. టోటల్ వేకెన్సీస్ ఏంటండి 1644 1644 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. జాబ్ టైప్ రైల్వే అప్రెంటిస్షిప్. ఓకే, జాబ్ టైప్ వచ్చేసి రైల్వే అప్రెంటిస్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ట్రైనింగ్ డ్యూరేషన్ 1 year పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్ట్ డేట్ ఎప్పుడు 5th May 2026 నుండి లాస్ట్ డేట్ 4th June 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మెరిట్ బేస్డ్, అంటే మెరిట్ లిస్ట్ను బట్టి ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ మన అఫీషియల్ వెబ్సైట్ sarkari.com లోకి వెళ్ళినట్టయితే ఇలాంటి మరిన్ని వివరాలు చూడొచ్చు మనం. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్ మరొకసారి చూసినట్టయితే 5th May 2026, లాస్ట్ డేట్ వచ్చేసి 4th June 2026. ఓకే, ఇక్కడ డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్లో 1363 పోస్టులు ఉన్నాయంట. మేజర్ ట్రేడ్స్ ఏంటి? ఫిట్టర్గా 406, టెక్నీషియన్గా 406, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ 337, వెల్డర్ 262, నెక్స్ట్ సిఓపిఏ మెకానికల్ డీజిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, స్టెనోగ్రాఫర్, కార్పెంటర్, ఇలా చాలా పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. పెయింటర్ అండ్ అదర్ ట్రేడ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వేగన్ రిపేర్ షాప్ రాయ్పూర్ 281 పోస్టులు. ఓకే, రాయ్పూర్లో. నెక్స్ట్ మేజర్ ట్రేడ్స్ వచ్చేసి ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, నెక్స్ట్ టర్నర్, కోపా, ఇవన్నీ కూడా. ఓకే, రిజర్వేషన్ అవైలబుల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ అయితే అవైలబుల్గా ఉంది. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10th పాస్ విత్ మినిమం 50% మార్క్స్. ఓకే, 50% మార్క్స్తోనైతే 10th పాస్ అయి ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ రిలివెంట్ ట్రేడ్. ఓకే, 10thలో 50% మార్క్స్ కంపల్సరీ. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలండి. ఏ ట్రేడ్కి ఏ జాబ్కి అప్లై చేస్తామో దానికి రిలివెంట్గా ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ కంప్లీటెడ్ బిఫోర్ నోటిఫికేషన్ డేట్. ఓకే, ఇక్కడ నోటిఫికేషన్ డేట్ అనేది రిలీజ్ చేశారు కదా 5th May 2026 అని, అప్పటి వరకు క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి, అంటే ఐటీఐ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 15 years, మ్యాక్సిమం ఏజ్ అయితే 24 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 10 years అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే నో అప్లికేషన్ ఫీ ఫర్ ఆల్ కేటగిరీస్, అందరికీ ఫ్రీ అప్లికేషన్, అంటే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఇది ఒక మంచి అవకాశం. హాయిగా ఎవరైతే 10th ప్లస్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విల్ బి ప్యూర్లీ మెరిట్ బేస్డ్,
అంటే మెరిట్ ప్రకారం, అంటే మార్క్స్ ప్రకారం అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్, నో రిటర్న్ ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం ఉండదు, ఎగ్జామ్ అయితే ఉండదు అసలు. ఓకే, మెరిట్ బేస్డ్. మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ యూజింగ్ 10th మార్క్స్ 50%, ఐటీఐ మార్క్స్ 50%. అంటే మినిమం 50% వచ్చిన వాళ్ళని లిస్ట్లోకి తీస్తారు. తీసిన తర్వాత వాళ్ళ ఏజ్ లిమిట్ను, వాళ్ళకు వచ్చిన మార్క్స్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నమాట. ఓకే, షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ విల్ బి కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, ట్రైనింగ్ పీరియడ్ ఎంత అంట, 1 year, 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. స్టైఫండ్ పెయిడ్ యాజ్ పర్ రైల్వే బోర్డ్ రూల్స్. ఓకే, స్టైఫండ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్లో రైల్వే బోర్డ్ రూల్స్ ప్రకారం. ఓకే, హౌ టు అప్లై, మరి ఎలా అప్లై చేయాలి? హౌ టు అప్లై SCCR రిక్రూట్మెంట్ 2026. ఓకే, SCCR అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అనేది ఎలా అప్లై చేయాలి? విజిట్ అఫీషియల్ అప్లికేషన్ పోర్టల్ apprenticeshipindia.gov.in కి వెళ్ళి అప్లై చేయాలి. ఓకే, మన సర్కారీ జాబ్ అప్డేట్స్ నుండి కూడా మన డైలీ పోస్ట్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇందులోకి వెళ్ళి కూడా డైరెక్ట్గా ఇందులో పోస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుందండి, అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్, లాగిన్ అండ్ అప్రెంటిస్షిప్ పోర్టల్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఓకే, అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ ఫోటో, సిగ్నేచర్, 10th మార్క్స్ షీట్, ఐటీఐ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా అప్లై చేయాలన్నమాట. సబ్మిట్ అప్లికేషన్ బిఫోర్ 4th June వరకు అయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు? అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 4th June 2026. అంటే June 4, 2026 వరకు అయితే ఉంది, మనకు టైం ఉంది కాబట్టి ఆలోగా అప్లై చేసుకోండి. ఓకే, ఇంపార్టెంట్ లింక్స్ చూసినట్టయితే అప్లై ఆన్లైన్, మన సర్కారీ జాబ్ అప్డేట్స్కి వెళ్ళి మన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా ఇందులో క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు, అప్లై ఆన్లైన్. నెక్స్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ ఉన్నది. నెక్స్ట్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కూడా ఉంటాయి కాబట్టి మన వాట్సాప్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని, ఇంకా అఫీషియల్ వెబ్సైట్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో ఇవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.